నగరంలో ఆగస్టు 17-18 తేదీల్లో సిపిఐ గుంటూరు జిల్లా 26వ మహాసభలు ఘనంగా జరగనున్నాయని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ కొత్తపేట సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు బీఆర్ స్టేడియం నుంచి సిపిఐ కార్యాలయం వరకు భారీ ప్రజా ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ మహాసభలకు మాజీ ఎమ్మెల్యే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పల నాగేశ్వరరావు తదితరుల నాయకులు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో నూతన జిల్లా నాయకత్వం కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుందని, అలాగే ప్రజా సమస్యల పరిష్కారం, అమరావతి అభివృద్ధికి, రైతాంగాన్ని ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పోరాటానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించుతున్నట్లు నాయకులు తెలిపారు. సిపిఐ నగర కార్యదర్శి అగటి అరుణ్ కుమార్ మాట్లాడుతూ రేపు జరగనున్న ప్రజా ప్రదర్శన ర్యాలీ గుంటూరు నగరంలో ఉన్న పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కోట మాల్యాద్రి, మేడ హనుమంతరావు, షేక్ వలీ, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జంగాల చైతన్య తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. భారత కమ్యూనిస్ట్ పార్టీ గుంటూరు జిల్లా 26వ మహాసభలో రేపు ఎల్లుండు అనగా ఆగస్టు 17-18 తేదీల్లో గుంటూరు నగరంలో జరుగుతూ ఉన్నాయి. మహాసభల సందర్భంగా మొదటి రోజు అంటే రేపు సాయంత్రం 3 గంటలకి భవనం బ్రహ్మానందరెడ్డి స్టేడియం దగ్గర నుంచి ప్రజా ప్రదర్శన ప్రారంభమై సిపిఐ కార్యాలయం వరకు కొనసాగుతుంది. అనంతరం సిపిఐ కార్యాలయం పక్కన ఉన్నటువంటి ఓపెన్ ఆడిటోరియంలో బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే కె రామకృష్ణ గారు, అలాగే సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కమ్రేడ్ ముప్పాల నాగేశ్వరరావు గారు, వీరితో పాటు జిల్లాలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాయకత్వం అంతా గుంటూరులోనే ఉండడం జరుగుతుంది. అలాగే 18వ తేదీ సిపిఐ కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతినిధుల సభ జరుగుతుంది. ఈ ప్రతినిధుల సభలో గత 3 సంవత్సరాలుగా పార్టీ నిర్వహించినటువంటి కార్యకలాపాలని, పార్టీ నిర్మాణాన్ని, ప్రజా సంఘాల కార్యకలాపాలని, ప్రజా సంఘాల నిర్మాణాన్ని సమీక్షించుకొని నూతన కార్యవర్గాన్ని, నూతన నాయకత్వాన్ని ఎన్నుకోవడం అనేది జరుగుతుంది.